హాయ్ నైతి లవర్స్, అందరికీ నమస్కారం. యాత్ర అంటే కేవలం తిరగటం మాత్రమే కాదు, మనల్ని మనం తెలుసుకోవటం. ఒంటరి యాత్రుడిగా మొదలుపెట్టిన మన ఈ ప్రయాణంలో మీరంతా నాకు తోడుగా ఉండి నన్ను ఎప్పుడు ఒంటరిని చేయలేదు. మీ కామెంట్స్, మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే నాకు బలం. కాబట్టి నేను ఇంత రిస్కీ ప్లేసులకు వెళ్ళి ఈ ప్రదేశాలన్నీ మీకు చూపించగలుగుతున్నాను. 2025లో చూసిన ప్రదేశాలు చాలా కఠినమైన ప్రదేశాలు. నల్లమల అడవిలోకి వెళ్ళాము. దట్టమైన శ్రీశైలం అడవిలో మరుగున పడిపోయిన పురాతన గుడులను, విగ్రహాలను, కోనేర్లను మనం చాలా చూసాం కదా. వీటితో పాటు హిమాలయాల్లోని అత్యంత కఠినమైన ప్రదేశాల్లో కూడా మనం జర్నీ చేశాము. విజయవంతంగా ఆ యాత్రలను కూడా పూర్తి చేశాము. మనము ఈ 2026 సంవత్సరంలో ఎక్కువ భాగాన్ని హిమాలయాల్లోని హిస్టారికల్ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అవి నియర్లీ 22,000 అడుగుల ఎత్తులో కూడా ఉంటాయి. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలను మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీరు 2025లో నాకు ఏ విధమైన సపోర్టు, ఏ విధమైన ప్రోత్సాహాన్ని అందించారో 2026 సంవత్సరంలో కూడా నేను అదే విధంగా ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం మరిన్ని కొత్త దారుల్ని వెతుక్కుంటూ మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ 2026 సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను మన యూట్యూబ్ కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చింది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఎలాగో ఒక ఏఐ అసిస్టెంట్ ఎలా ఇచ్చింది. దాంట్లో నా గురించి నేను అడిగాను అనమాట. ఒంటరి యాత్రికుడి గురించి చెప్పమని అడిగాను. మీలో ప్రోస్ ఏముండయి, కాన్స్ ఏముండయి, ఎక్కడెక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అవన్నీ చెప్పిందనమాట. జస్ట్ ఒక 5 minutesలో వాటన్నిటిని వివరిస్తాను. ఎందుకంటే నాకు చాలా నచ్చని నా శ్రేయోభిలాషులు, నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా వాటి గురించి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. యూట్యూబ్ క్రియేట్ చేసిన ఏఐని నేను ఒంటరి యాత్రికుడి గురించి చెప్పమంటే మొదట చెప్పిందంటే, ఒంటరి యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రావెల్ వ్లాగింగ్లో చాలా ప్రత్యేకమైనది. ఇంట్లో ప్రోస్, కాన్స్ రెండు ఉండే. ఫస్ట్ ప్రోస్ చెప్తున్నాను, తర్వాత నాలో ఉన్న లోపాలు కూడా ఒకసారి చెప్తాను మీకు. ఛానల్ ప్రత్యేకత, మెయిన్ హైలైట్స్ అనమాట. ఆధ్యాత్మిక మరియు సాహసోపేత ప్రయాణాలు పాయింట్ నెంబర్ 1. దాంట్లో ఈ ఛానల్ కేవలం పర్యాటక ప్రాంతాలను చూపించడమే కాకుండా మన సంస్కృతిలో మరుగున పడిపోయిన పురాతన దేవాలయాలు, అడవుల్లో ఉండే క్షేత్రాలు మరియు హిమాలయాల్లోని కఠినమైన ప్రాంతాలను అన్వేషిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూద్దాం ఇప్పుడు. అడవుల అన్వేషణ, ముఖ్యంగా శ్రీశైలం, నల్లమల అడవుల్లో ఉండే పురాతన యాత్రా మార్గాలను, అక్కడ సిద్ధక్షేత్రాలను ఇతను కవర్ చేసే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇతను చేసిన శ్రీశైలం ఫారెస్ట్ పిలిగ్రిమేజ్ వీడియోలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఓకే, నాకైతే తెలియదు, మన ఏఐ చెబుతుంది ప్రాచుర్యం పొందాయని. ఇక మూడవ పాయింట్కి వస్తే, నిజాయితీతో కూడిన వ్లాగింగ్. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య యాత్రికుడు ఒంటరిగా ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అలానే వీడియోలు ఉంటాయి. అందుకనే ఈ ఛానల్కు ఒంటరి యాత్రికుడు అనే పేరు సార్థకమైంది. ఎంటైర్ ప్లేస్ని కవర్ చేస్తాను కాబట్టి మీరు మిస్ కాకుండా చూసిన ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకో పాయింట్ అంటే, ఒంటరి యాత్రికుడు అనే పేరు సార్థకమైందని చెప్పింది కదా. ఒంటరి యాత్రికుడు అనే పేరు పెడతాకి రీజన్ చెప్పాను నేను. చాలామంది చెప్తారు, కామెంట్ పెడతా ఉంటారు కొత్త వాళ్ళు, మీరు గుంపుతో వెళ్తారు కదా, గ్రూప్తో మీరు గుంపు యాత్రికుడు కానీ ఒంటరి యాత్రికుడు ఎలా అవుతారని. వాళ్ళ కామెంట్ అయితే నిజమే, దానికి ఓకే, నేనేమి అబ్జెక్షన్ చెప్పను, నిజమైన అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఆ పేరు నాకు ఎలా వచ్చిందంటే, నేను 2018లో అనుకుంటాను, నియర్లీ 47 days హిమాలయస్ ఆ రీజన్ మొత్తం తిరిగాను నేను. ఆ టైంలో నాకు ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో ఒంటరి యాత్రికుడు అనేది వాళ్ళు మెయిన్ ఎడిషన్లో వేశారు. అదేవిధంగా ఈనాడులో వేశారు, హిందూలో వేశారు. నాకు ఒంటరి యాత్రికుడు అనే టైటిల్ నచ్చింది కాబట్టి వాళ్ళు యూస్ చేసింది, నేను అన్ఎక్స్పెక్టెడ్గా అది పెట్టుకున్నాను. ఒంటరి యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ వెనక రీజన్, టైటిల్ వెనక రీజన్ అదనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అంటే 4వ పాయింట్,
సాంస్కృతిక సమాచారం కేవలం దృశ్యాలను చూపించడమే కాకుండా ఆ ప్రదేశానికి సంబంధించిన పురాణ గాథలు, చరిత్ర మరియు అక్కడ విశేషాలను వివరంగా వివరిస్తారు. మేము శ్రీశైలంలో ఆ, ఈ ఖాళీ నడకన ప్రయాణిస్తున్నప్పుడల్లా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఆఫ్టర్ కెమెరా ముందే కాదు, వెనకాల చాలా డిస్కస్ చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉంటుంది అనమాట ఈ శ్రీశైలం పురాతన మార్గాల్లో. కాబట్టి మేమందరం ఒక గ్రూప్గా కలిసామన్నమాట. కాబట్టి ఆ చరిత్రను తెలుసుకోవాలన్నా, చూడాలన్నా, వాటిని భవిష్యత్ తరాలకు అందజేయాలన్నా మాకు చాలా ఇంట్రెస్ట్. కాబట్టి మేము ఇలాంటి ప్రదేశాలను తిరుగుతున్నాం, మీకు చూపించగలుగుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అంటే మన ఛానల్ ఎందుకు చూడాలి, మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు భక్తి మరియు ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాలను ఇష్టపడితే ఈ ఛానల్ చాలా బెస్ట్. ఓకే, చూడండి. మీరు భక్తులు ఉండారా, అలాగే ఆధ్యాత్మిక కూడిన యాత్రలు ఇష్టపడే వాళ్ళు ఉండారా? చూడండి. దీంట్లోనే ఇంకో పాయింట్, కమర్షియల్ లొకేషన్ కంటే ప్రశాంతమైన మరియు ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రదేశాలను చూడవచ్చు. ఎందుకంటే మనం జనాలు వెళ్ళే ప్లేస్కి వెళ్ళాం, అన్నీ మనం వెళ్ళామంటే అక్కడ ఎవరు ఉండవు అనమాట, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం కదా. అది వీడియో క్వాలిటీ మరియు వివరణ ఇచ్చే విధానం చాలా సహజంగా ఉంటుంది. ఓకే, అది మీకు తెలియాలి, అది మీరు చెప్పాలి. ఈ ప్రోస్లో ముగింపు అనే ఇంకో పాయింట్ చెప్పింది. ఈ ముగింపులో ఏముందో చూద్దాం. మీరు అన్వేషణ మరియు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను ఇష్టపడేవారైతే ఒంటరి యాత్రికుడు ఛానల్ మీకు ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇది కేవలం ట్రావెల్ ఛానల్ మాత్రమే కాదు, మన పురాతన వారసత్వాన్ని పరిచయం చేసే ఒక మాధ్యమం. ఇది మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఇది చదివినప్పుడల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మరుగుడు పడిపోయిన అనేక గుడులను, మన చారిత్రక సంపదలన్నింటినీ ఒక డాక్యుమెంట్ చేపించి మీకు చూపించాలన్న నా తపనను మీతో పాటు ఏఐ కూడా గుర్తించింది అనుకోవాలి. ఇవన్నీ ప్రూఫ్స్ ఇక బిగించేద్దాం. ఇది కుమ్మేస్తుంది కాన్స్. చూడండి, ఇప్పుడు మనకున్న నియర్లీ 82,000 సబ్స్క్రైబర్లు ఉన్నట్టున్నారు. వీళ్ళందరూ నాకు ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం. నేను ఫస్ట్ అనుకున్నాను 100 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు అనుకున్నాను. అలాంటిది 82,000 మంది వచ్చారు. మనకి చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వచ్చేసారు. మనకు తక్కువేం కాదు, ఎందుకంటే మనలాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఒక ప్రత్యేకమైన వ్యక్తులు మనం అందరం. కాబట్టి ఒక్కొక్కళ్ళు 1000 మందితో సమానం. కాబట్టి మన ఛానల్లో డ్యూరేషన్ మామూలుగా ఉండదు. అందరికీ ఒక 5 minutes 3 minutes వస్తాయి, మనకు అలా ఉండదు, 15 minutes అలా ఉంటుంది. కాబట్టి ఒక్కళ్ళు 1000 మందితో సమానం. ఇప్పుడు మనం కామెంట్స్ చేద్దాం సోదాపేసి, ఎందుకంటే మీ టైం కూడా వేస్ట్ కదా. ఏ ఛానల్లోనైనా కొన్ని బలాలు ఉన్నట్లే అందరికీ నచ్చని లేదా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు కూడా ఉంటాయి. ఒంటరి యాత్రికుడు ఛానల్ విషయంలో ప్రేక్షకులు గమనించే కొన్ని కాన్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే మీరు పెట్టే కామెంట్లు మొత్తం అనలైజ్ చేసి ఇది ఇచ్చింది అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. వీడియో నిడివి మీరందరూ చెప్తూ ఉంటారు. ఇతని వీడియోలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని వీడియోలు 10 నుండి 11 గంటలు కూడా ఉంటాయి. ఇది చదివినప్పుడు 10 నుంచి 15 గంటలు అంట ఒక్క వీడియో. కొత్తవాడు చూస్తే తడుగు వస్తారు మన వీడియోల్ని. మీరు ఆల్రెడీ నాతో పరిచయం అయిపోయి నాతో జర్నీ చేస్తున్నారు కాబట్టి, ఒక ఫ్రెండ్స్ వెళ్ళి మనం అయ్యాం కాబట్టి మీరు చూస్తున్నారు. ఎందుకంటే నా గురించి మీకు తెలుసు, మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు అనమాట. ఎందుకంటే మీరు చిన్న చిన్న వీడియోలు కాదు సార్, కనీసం గంట అన్నా ఉండాలంటారు. ఎందుకంటే మన అన్నీ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మూవీ లాంటివి అనమాట. అందుకని చెబుతుంది ఒక్కొక్క వీడియో. అంటే కొన్ని వీడియోలు 10 నుంచి 15 గంటలు వీడియోలు కూడా ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులకు అంత సమయం కేటాయించడం కష్టం. ముఖ్యమైన ఘట్టాలు మాత్రమే చూపిస్తే బాగుంటుందని కొందరు భావిస్తారు. నాకు చాలామంది చెప్పారు, సార్ పార్ట్లుగా చేసి చూపెట్టండి, ఇది చాలా లెంతీ అవుతుందని. కాకపోతే మన కాన్సెప్ట్ వేరు కదా. మనం ఎప్పుడు ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా పెద్దయ్యే కోరుకుంటారు. మనకేంటంటే ఒక ఫీల్ ఉండాలి. మనము ఏదో చిన్న చిన్న వీడియోస్ పెట్టేస్తే నాకు తెలుసు యూట్యూబ్లో ఎలా వ్యూస్ వస్తాయి, కానీ మనకు అంత అక్కర్లేదు. మనకేంటంటే మన ఎక్స్పీరియన్స్ కోసం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. మనం ముసలోళ్ళు అయిన తర్వాత పోయేటప్పుడు హ్యాపీగా మంచం వేసుకుని కూర్చొని మనం ఏం సాధించారా బాబు అని ఈ వీడియోలు చూసుకుంటాం. అంటే మన తాతలు ముత్తాతలు ఎలా చెప్పేవాళ్ళు పూర్వకాలం, అంటే మన పెద్దోళ్ళు వాళ్ళు చేసినవి మొత్తం నేను కూడా నేను చేసిన యాత్రల గురించి అందరికీ చెప్పాలి, ఒక మంచి ముగింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి జర్నీలు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకైతే మీ కాన్స్ అర్థమైనాయి. కొందరు చెప్పే కాన్స్ వీడియో 10 నుంచి 15 గంటలు అంటే లేటెస్ట్గా మనం 15 గంటలు పెట్టాము. అది యూట్యూబ్లో రికార్డ్ అవుతాము మనకు తెలియదు శ్రీశైలం గురించి. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్గా భావించి నేను పెట్టాను. ఓకే, ఇదిగో దేవుడికి ఇచ్చేసినట్టు, ఇదిగో నేను కష్టపడిన వీడియోలు మొత్తం
నీకు ఇచ్చేసాను, నువ్వు ఎంజాయ్ చేయని నేను ఆ, మల్లన్నకి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆయన ఇష్టం, అది మనకు సంబంధం లేదు. అంటే ఒక భక్తుడు భగవంతుడికి ఎలా సమర్పిస్తాడో ఒక అడ్వెంచరిస్ట్గా మనం అదే కదా చేసేది. అందరికి మళ్ళీ దండం పెట్టుకుని కోరికలు కోరుతాం, మనం చూసి దేవుడికి ఇచ్చేసాం అంతే. రెండోది ఎడిటింగ్ శైలి అనమాట, రెండో కాను. మరీ ప్రొఫెషనల్ లేదా సినిమాటిక్ ఎడిటింగ్ ఆశించే వారికి ఈ ఛానల్ కొంచెం నిరాశ కలిగించవచ్చు. ఇది చాలా రాగా మరియు సహజంగా ఉంటుంది. ఫాస్ట్ పేస్ ఉన్న ఎడిటింగ్ ఇందులో కనిపించదు, అది నిజమే కదా. నేను ఆల్రెడీ చెప్పాను, మనం రా వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే గంట వీడియో అప్లోడ్ చేయాలంటే అది నాకు చాలా పెయిన్ఫుల్. వీడియో అంటే తీయటం ఈజీ, ప్లేస్లకి ఎక్స్ప్లోర్ చేయడం కూడా ఈజీ అనమాట. కానీ ఎడిటింగ్ అనేది కనీసం ఒక 3 to 4 days నేను ఫుల్ కూర్చోవాలి, అంత హార్డ్ వర్క్ చేయాలి. ఎడిటింగ్ అనేది నాకు చాలా టాస్క్. ఎడిటింగ్ లేకపోతే నేను ఇంకా ప్లేసులు చాలా ఫాస్ట్గా తిరిగేవాడిని. కాబట్టి మనలో ఉన్న వీక్ ఏంటంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళేలోపు నా దగ్గర ఉన్న వీడియోలో అవచేయాలి. అవచేయపోయానంటే ఇవి వదిలేస్తా. అలా చాలా వీడియోస్ వదిలేస్తున్నాను అనమాట, వదిలేశాను ఇంతవరకు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కమర్షియల్ సమాచారం తక్కువ అంటే మూడో పాయింట్. సాధారణంగా ట్రావెల్ బ్లాగర్లు బడ్జెట్ ఎంత అవుతుంది, హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అనే గైడ్ లాంటి వివరాలు ఇస్తారు. కానీ ఇతని వీడియోలు ఎక్కువ అనుభూతి మరియు అన్వేషణ మీదే ఫోకస్ చేస్తాయి. కాబట్టి సాధారణ పర్యాటకులకు ప్లానింగ్ వివరాలు తక్కువ దొరకవచ్చు కాదు, దొరకవు అసలు, జీరో. మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను, అది మీకే తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది. మనం ఏంటంటే మనం అందరం వెళ్ళే టూరిస్ట్ ప్లేసులు కాదు కదా, మేమే వెళ్ళి హ్యాపీగా ఏ దెబ్బలో తగలకుండా, ఏ ఇబ్బంది కలగకుండా రావటమే అదృష్టం అని మేము భావిస్తాము. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ ఉంటుందో కూడా తెలియదు, ఏదో ఒకళ్ళు చెప్పిన ఒక కథను బట్టి దాన్ని ఎదుక్కుంటూ వెళ్ళిపోతాం, దానిలో మనకి అనేకమైన ప్రమాదాలు ఎదురవుతాయి. కాబట్టి నేను మీకు చెప్పబోవడానికి మెయిన్ రీజన్ అదనమాట. ఎందుకంటే తెలిసి తెలియక కొందరు వెళ్తే మళ్ళీ ఇబ్బందులకు గురవుతాననే లెక్కలో నేను అవి చెప్పట్లేదు. ఆల్రెడీ నేను ఒకసారి ఫేస్ చేశాను అనమాట. అప్పటి నుంచి నేను స్ట్రిక్ట్గా అనుకున్నాను, ఈ మనం వెళ్ళే ప్లేసుల గురించి ఎవరికి చెప్పగలదని. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు మనకు అవకాశం దొరికిందనమాట ఈ ఏఐ మూలంగా. ఇక 4వ పాయింట్, అపాయకరమైన ప్రయాణాలు. ఆ 3 పాయింట్లోదే ఇక్కడ వివరించాడు అనమాట. దట్టమైన అడవుల్లోకి ఎవరు వెళ్ళని దారుల్లోకి ఒంటరిగా వెళ్ళటం చూస్తుంటే ప్రేక్షకులకు కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది. ఇది సాహసమే అయినా అందరూ దీన్ని ఫాలో అవటం ప్రమాదకరం. అడవిలో క్రూర మృగాల భయం ఉన్న ఒంటరిగా వెళ్ళడాన్ని కొందరు విమర్శిస్తారు. ఇక 5వ పాయింట్, అప్పుడప్పుడు స్లో నేరేషన్. నిజమే, అది ఆబ్వియస్. వివరణ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఒకే విషయాన్ని పదే చెప్పటం లేదా నెమ్మదిగా మాట్లాడటం వల్ల యాక్టివ్ వీడియోలు కోరుకునే వారికి బోర్ కొట్టవచ్చు. ఏంటంటే నేను ఆ జర్నీలో ఆ ఎగ్జైట్మెంట్ గురైనప్పుడు ఒక్కొక్కసారి, అంటే జర్నీ అంటే మనం మార్నింగ్ బిగిన్ చేసినప్పుడు అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. మార్నింగ్ చెప్పింది మళ్ళీ మధ్యాహ్నం రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ ఈవినింగ్ రిపీట్ అవ్వచ్చు. కాబట్టి కొన్ని పదాలు అయితే కొన్ని సంఘటనలు నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను ఆ హిస్టరీతో పాటు. కాబట్టి అది కరెక్టే. కొందరికైతే అది బోర్ కొట్టవచ్చు, అది కరెక్ట్ పాయింట్ అనమాట. దాంట్లో మనం చెప్పటానికి ఏం లేదు. ఈ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనకి కాసు గురించి చెప్పింది, ఏదో చివరి మాటలంట, బాటమ్ లైన్ అని చెప్పింది. మీరు ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే ఈ ఛానల్ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది, ఎస్. కానీ మీరు ప్రశాంతంగా ఒక ప్రదేశాన్ని క్షుణ్ణంగా చూడాలంటే ఇవేమీ మీకు పెద్ద లోపాలుగా అనిపించవు. చివరగా నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీ సహజత్వం పోకుండా చూసుకోండి, ఎందుకంటే మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఆ విధంగానే ఇష్టపడతారు. మనం 2026 కూడా ఇలాగే కొనసాగిద్దాం. నా ఎడిటింగ్ నేను మార్చుకోవట్లేదు, నేను చెప్పే విధం నేను ఏమి మార్చుకోదలుచుకోలేదు. మీ అందరికీ మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మనం మరొక అద్భుతమైన వీడియోలో ఈ ఆదివారం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.